వెల్కమ్ బ్యాక్ టు ఏకేఎస్ గేర్. సో ఫ్రెండ్స్ అండ్ ఇవాళ వీడియోలో మనం హైవే డ్రైవింగ్ చేయబోతున్నాము. సో చూడండి హైవేలో ఎలా డ్రైవ్ చేయాలని చూపిస్తాను. సో అండ్ హైవేలో మనము స్టీరింగ్ కంట్రోల్ అండ్ మన కార్ కంట్రోల్ అండ్ మనం కంట్రోల్లో ఉండేలాగా నేను మీకు అయితే టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఇవ్వబోతున్నాను. సో వీడియోని లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి అండ్ మంచి మంచి టిప్స్ అయితే మీరు నేర్చుకుంటారు. సో కొత్తగా ఎవరైనా ఛానల్లో విజిట్ చేసినట్లయితే ముందుగా మీకు అవసరం ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అనవసరంగా సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోకండి. సో మీ కార్ నేర్చుకోవాలి, మేము పర్ఫెక్ట్ ఒక కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి అండ్ మా సొంత కారు ఉన్నా లేదంటే మీరు డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకుంటున్న వాళ్ళు ఉన్నా కూడా సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు డ్రైవింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. సో నేను ముందైతే ఇప్పుడు 100 స్పీడ్లో వెళ్తున్నాను. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మొత్తం వేసేసిన గేర్లన్నీ. ఇప్పుడు పోతుంది మన వెహికల్ ఎంతలో 100 దాటిద్దాం. 100 కూడా చూడండి. ఇప్పుడు మొత్తానికి హైవే ఉన్నా మొత్తం రోడ్ అంతా క్లియర్గా ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి, హైవే క్లియర్ ఉన్నప్పుడు సో మనం ముందుగా చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే స్టీరింగ్ని ఇలా పట్టుకోవాలి గట్టిగా. ఇది స్టీరింగ్ పట్టుకునే విధానం. ఎందుకంటే ఇలా పట్టుకున్నారంటే స్టీరింగ్ మీ కంట్రోల్లోనే ఉంటుంది, 2 టైర్లు మీ చేతిలోనే ఉంటాయి. అంతకంటే సో అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఎప్పుడైనా కానీ హైవేలో డ్రైవ్ చేసేటప్పుడు రైట్ సైడ్లో ఎప్పటికీ ఉండకూడదు. ఇక్కడ ఇది ఫాస్ట్ ట్రాక్ అయినా కూడా సో మీరు కొత్తగా నేర్చుకున్నా లేదంటే ఆల్రెడీ మీరు డ్రైవ్ చేస్తున్నా సో మీరు ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా సో మీరు ఏం చేయాలి, సో మనము రైట్ సైడ్ అనేది ఎక్కువగా ఉండకూడదు. ఎందుకంటే మనకు డివైడర్ క్రాస్ అయ్యి సో మనుషులు రావచ్చు లేదంటే ఏదైనా జంతువులు కావచ్చు. సో ఎవరైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సో పిచ్చి వాళ్ళు ఉండొచ్చు, రోడ్డు క్రాస్ అయ్యే వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా సడన్గా ఆపోజిట్ రావచ్చు. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ లెఫ్ట్ సైడ్ మాత్రమే డ్రైవ్ చేయాలి. ఇలాగా మనము లెఫ్ట్ సైడ్లో ఉండాలి. చూసారు కదా ఫ్రెండ్స్. సో ఇది రైట్ సైడ్లో హెవీగా వెళ్ళే వాళ్ళు, అంటే ఇప్పుడు నేను 100లో వెళ్తున్నాను. సో నాకంటే స్పీడ్గా వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలా అంటే రైట్ సైడ్లో వెళ్ళిపోతారు అనమాట, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. కాబట్టి సో వాళ్ళు నాకంటే స్పీడ్ ఎక్కువ ఉంటుంది, అంటే 120, 140లో వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇప్పుడు మనం 100 స్పీడ్లో వెళ్తున్నాము అంటే ఏం లేదు, మనం సింపుల్గా లిఫ్ట్కి రావాలి. లిఫ్ట్లోనే ఉండి మనము మన డ్రైవింగ్ని సేవ్ చేసుకోవాలి. అండ్ మనం ఎలా యాక్టివ్గా ఉండాలి, మనం యాక్టివ్గా ఎలా ఉండాలంటే ఏం లేదు, లెఫ్ట్ సైడ్లో మిర్రర్ ఉంటుంది. సో మిర్రర్లో ఎవరెవరు వస్తున్నారు, మన పక్కన ఎవరు ఉన్నారు, అండ్ రైట్ సైడ్ మిర్రర్లో కూడా వస్తుంటుంది ఎవరెవరు ఉన్నారు. అండ్ మనం డ్రైవ్ చేసేటప్పుడు మన కాన్సెప్ట్ మొత్తం డ్రైవింగ్ పైనే ఉండాలి. సో కూడదు మనం ఇంకో లోకంలో ఉన్నారు అని అంటే మనం కూడా ఇంకో లోకానికి వెళ్ళాల్సింది వస్తుంది. కాబట్టి మీరు డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఓన్లీ మీరు కార్లోనే ఉన్నట్టు, అంటే మీరు కార్లో ఉంటూ మీ డ్రైవింగ్ చేసుకుంటూ సో డ్రైవింగ్ని ఎంజాయ్ చేస్తూ మరీ చేయాలి. సో మూడ్ ఆఫ్లో అయితే ఎవరైతే డ్రైవ్ అయితే చేయకండి. సో సంతోషంగా హ్యాపీగా కార్ ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ జాగ్రత్తగా, డోర్ తెరిచేటప్పుడు మాత్రం జాగ్రత్తగా డోర్ అనేది తెరుచుకోవాలి, చూసుకోవాలి. సో ఇలా మధ్యలో కూడా వెళ్ళొచ్చు. సో దీనికి నో అబ్జెక్షన్, ఎందుకంటే బ్యాక్ సైడ్ ఏం లేకపోయినప్పుడు సో మనం డెఫినెట్లీగా మనం మధ్యలో కూడా వెళ్ళొచ్చు. చూడొచ్చు ఒకసారి మన బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఎవరైతే లేరు, ఎందుకంటే నేను ఎవరిని ఎక్కువ బ్యాక్ ఫ్రంట్ అయితే పెట్టుకోను. సో నేను ఎప్పుడు వెళ్ళే దారి సింగల్గా, నా దారి రహదారి అనమాట. సో నా వెనుక ఉండరు, ముందు ఉండరు. సో ముందు ఉన్నా సో ఒకసారి చూడొచ్చు. ఇప్పుడే చెప్పాను కదా, సో రాంగ్ రూట్లో అయినా రావచ్చు. ఇక్కడ మనకు ఒక వెహికల్ ఉంది, ఇక్కడ ఇంకో 2 వీలర్ వాడు వస్తున్నాడు. సో వాడికి తెలియాలి వాడు లెఫ్ట్ సైడ్లో రాంగ్ రూట్లో రావాలేమో. సో యూటర్న్ చేసి ఎప్పుడైనా కానీ దయచేసి మీరు రాంగ్ రూట్లో అయితే బైక్ కానీ 2 వీలర్ కానీ సో మీరు నడుచుకుంటూ కూడా రాంగ్ రూట్లో అయితే రావాకండి. ఎందుకంటే ఎవరు ఏ స్పీడ్లో ఎవరు ఏ ప్రాబ్లంలో ఉంటారో తెలియదు. సో ఎవరికి ఏ ఎమర్జెన్సీ ఉంటుందో కూడా తెలియదు. కాబట్టి దయచేసి మీలో ఎవరైనా కానీ సో రాంగ్ రూట్ యూజ్ చేస్తున్నారు అని అంటే మీరు రాంగ్ రూట్ అయితే యూజ్ చేయకండి. ఎప్పుడైనా కానీ హెవీ డ్రైవ్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉండాలి అండ్ మనకు సీట్ బెల్ట్ కంపల్సరీగా ఉండాలి. సో ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్ టిప్స్ అనమాట. సో ముందు మనం కార్ ఎక్కామంటే కంపల్సరీ మనకి సీట్ బెల్ట్ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది. సో ఇప్పుడైతే నేను స్పీడ్ బెల్ట్ కూడా వేసుకున్నాను. సో మీరు సీట్ బెల్ట్ వేసుకొని నువ్వు చూపించలేదు బ్రో, ముందు నువ్వు సీట్ బెల్ట్ వేసుకో అని చెప్పేసి మీరు కామెంట్ చేశారు కదా. సో ఎవరైతే అలాంటి కామెంట్లు ఇవ్వకండి. మీకు ఏదైనా డ్రైవింగ్ గురించి ఇబ్బంది ఉంటేనే కామెంట్ చేయండి. సో సేఫ్టీ టిప్స్ అయితే ఇవన్నమాట. సో హైవేలో ఎలా మనము సేఫ్గా డ్రైవ్ చేయాలనేది ఈరోజు నేను మీకు చెప్పాను. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని వీడియోస్తో నేను మీ ముందున్నాను. టెక్షా తెలుగు, ఏకేఎస్ గేర్. బాయ్ బాయ్.